సార్ ఇప్పుడు మనం చూసాం గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వం రాజధానిపై మూడు ముక్కలాట ఆడింది. అలాగే అప్పటి నుంచి చట్టాన్ని సవరణ చేయలేని పరిస్థితి ఉంది. గత అసెంబ్లీలో తీర్మానం చేసినా ఇప్పటి వరకు అది నోటిఫై కాలేదు. అంటే అఫీషియల్గా అమరావతి రాజధానిని ఎప్పుడు ప్రకటిస్తారు సార్? అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రస్తుతం ఉన్న దీని ప్రకారం ఇది స్టేట్ యొక్క పర్యూ. 2014-19లో కూడా అసెంబ్లీలో ఆ రోజున్న ప్రతిపక్ష నాయకుడు చాలా క్లియర్గా అమరావతిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, 30,000 ఎకరాలు కావాలని చాలా క్లియర్గా చెప్పారు. కానీ ప్రభుత్వం రాగానే 3 రాజధానులని తీసుకొచ్చారు. అవును, ఎందుకు చేశాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ అమరావతి రాజధానిలో 9,000 కోట్లు ఖర్చు పెట్టాం. అది ప్రజాధనం, ప్రజలు కట్టిన ట్యాక్సులది. దాన్ని నిర్వహణ చేశారు. ఎందుకు చేశాడో ఎవరికి తెలియదు. ఆ 3 ముక్కల ఆట ఎందుకు ఆడాడు అనేది ఓన్లీ రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం చేశారు. అయితే ప్రజలు దానికి తగ్గట్టుగా బుద్ధి చెప్పి ఆయన 11 సీట్లతో పంపించేయడం జరిగింది. అంటే ఇప్పుడు అది అంటే ఎప్పుడు నోటిఫై చేస్తారన్న దానిపైన క్లారిటీ ఇస్తారు. యాక్చువల్గా దాని మీద ఏంటంటే ఇది స్టేట్ పర్ ఇష్యూ. అయితే ఈ మధ్య రైతు సోదరులు ఏంటంటే ముఖ్యమంత్రి గారిని కలిశారు. ఎందుకంటే అమరావతి దాంట్లో ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు వర్క్స్ని రీస్టార్ట్ చేయడానికి గౌరవనైన భారత ప్రధాని పిలిచాము. అవును సార్, వారు రావటం జరిగింది. వచ్చే ముందు రోజే ముఖ్యమంత్రి గారు రైతు సోదరులను పిలవమన్నారు. ప్రతి గ్రామం నుంచి 4 పిలిచాము. వాళ్ళందరికీ వారే ఇన్వైట్ చేశారు. మీరందరూ రేపు ప్రధానికి రావాలా, మీరు రావటమే కాదు 29 విలేజ్ల్లో ఉన్న ప్రతి ఒక్కరిని నా తరఫున మీరు పోయి పిలవండి. ఓకే, నేను వచ్చి అందరిని పిలవలేను కదా, అందులో పోయి పిలవమని చెప్పారు. అప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి గారు అడిగారు, సార్ ఇది పార్లమెంట్లో ఒక చట్టం చేస్తే కనీసం వచ్చిన ఏదన్నా జరిగితే మాది మార్చారంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు అంటే దాన్ని నేను చేస్తానన్నారు. మన క్యాబినెట్లో యాక్చువల్గా దాని మీద డిస్కస్ చేశారు. త్వరలో యాక్చువల్గా కేంద్రంతో మాట్లాడి దాన్ని పార్లమెంట్లో చట్టం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు ప్రపంచంలో టాప్ 5 క్యాపిటల్ సిటీగా ఇది ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మీరు ఆశిస్తున్నారు, రాత్రింబవలు కష్టపడుతున్నారు, ఏ విధంగానైనా స్పీడ్గా దీని వర్క్స్ కంప్లీట్ చేయాలని. అయితే కేంద్ర సాయం ఇప్పటివరకు అప్పుల రూపంలో మాత్రమే కొంచెం కేంద్రం ఒక పూచీకత్తుగా వచ్చింది. ఇంకా కేంద్రం సహకారం అందించకుండా ఈ స్థాయిలో మనం సాధ్యమవుతున్న టాప్ 5 సిటీగా మార్చడం అనేది పబ్లిక్లో కూడా కనిపిస్తుంది. అంటే మొన్న యాక్చువల్గా బడ్జెట్ అప్పుడు సెంట్రల్ ఫైనాన్స్ మీద స్టేట్మెంట్ ఇచ్చారండి. 15,000 crores ఎక్స్టర్నల్ ఎయిడెడ్ దాంట్లో ఇస్తున్నాం. అయితే దాన్ని ఎలా అనేది తర్వాత నిర్ణయిస్తాం. ఆ రీపేమెంట్ దాన్ని ఎట్లా అనేది మేము తర్వాత నిర్ణయిస్తాం, తర్వాత డిస్కస్ చేసి నిర్ణయిస్తాం అన్నారు. ఫర్దర్గా కూడా అవసరమైతే ఈ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాడక్ట్ దగ్గర దాంతో యాక్చువల్గా అరేంజ్ చేస్తాం. అయితే FRBM లిమిట్ లేకుండా, అంటే మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఫస్ట్ ఏంటంటే FRBM లిమిట్ లేదు. తర్వాత దాన్ని ఎలా అనేది తర్వాత నిర్ణయిస్తామన్నారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం యొక్క సహాయం ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నయా రాజధాని, నయా రాయ్పూర్ కానీ, తర్వాత గుజరాత్లో గిఫ్ట్ సిటీ కానీ, వీటన్నిటికీ కేంద్రం డైరెక్ట్గా నిధులిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఇంత రాష్ట్ర ప్రభుత్వం ఇంత కీలకంగా ఉంది కేంద్రంలో, ఇప్పుడు కేంద్ర సహకారం కూడా బాగానే ఉంది, కేంద్రం మరింత సహకరించాలి కదా రాజధాని విషయంలో అన్నది కొంత పబ్లిక్లో ఉన్న ఒక అభిప్రాయం. అంటే బడ్జెట్ అప్పుడు చెప్పేశారు యాక్చువల్గా ఇస్తామని, అన్న ప్రకారం చేశారు కూడా, అది శాంక్షన్ కూడా అయింది. అయితే దాని రీపేమెంట్ అనేది మళ్ళీ కూర్చొని డిస్కస్ చేస్తామన్నారు. బహుశా ముఖ్యమంత్రి గారితో కూర్చొని డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు కొత్తగా సేకరించబోతున్నా అంటున్నారు కదా 40,000 ఎకరాలు, అంటే ఓవరాల్గా మొత్తం 80,000 ఎకరాలు అవుతుంది రాజధానికి అనేది ఒక బహిరంగ మనకు కనిపిస్తున్న అంశం. అంటే ఇంత పెద్ద రాజధాని అవసరమా అన్నది కొందరు ప్రశ్నిస్తుంది. ఇక్కడ రాజధాని అంటే కేవలం మినిస్టర్స్ ఆఫీసులు, సెక్రటరీస్ ఆఫీసర్స్, HOD ఆఫీసర్స్ వాళ్ళు ఉండే కాదండి. యాక్చువల్గా ఎకనామిక్ గ్రోత్ రావాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేశారు. అవుటర్ రింగ్ రోడ్ లోపల ఏ రోజుకైనా 1 crore plus జనాభా ఉండాలి. అమరావతి కావచ్చు, గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, మంగళగిరి కావచ్చు, ఈ ఏరియా మొత్తం ఏ విధంగా అయితే హైదరాబాద్ని డెవలప్ చేశారో, హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది, ఎకనామిక్ గ్రోత్ తీసుకొచ్చారు. అంటే డిఫరెంట్ కంపెనీస్కి ల్యాండ్ ఇచ్చేటప్పుడు కండిషన్ పెట్టారు. 1 acre ఇస్తున్నానంటే 100 employees క్రియేట్ చేయాలి, దట్ ఈస్ ది కండిషన్. ఆ విధంగా పెట్టి చేపట్టి హైదరాబాద్ డెవలప్ అయింది. అదేవిధంగా ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఖచ్చితంగా కొన్ని రావాలి, ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్, దేశ విదేశాల్లో ఉండే వాళ్ళు రావాలి. దేశ విదేశాల్లో ఉండే
ఫైనాన్షియల్గా సౌండ్ పీపుల్ రావాలంటే వాళ్ళు బెంగళూరులో దిగి ఇక్కడికి రారు కార్లో, లేదా చెన్నైలో దిగి రారు. ఖచ్చితంగా డైరెక్ట్ ఫ్లైట్ ఉండాలి. డైరెక్ట్ ఫ్లైట్ ఉండాలంటే ఎయిర్పోర్ట్ ఉండాలి. ఇప్పుడు ఉండే ఎయిర్పోర్ట్ ఫ్యూచర్లో చాలదు. సార్ ఎందుకంటే హైదరాబాద్ పాత ఎయిర్పోర్టే ఉంటే ఇప్పుడు శంషాబాద్లో దిగే ఫ్లైట్లలో 10% కూడా దిగవు. రావు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంటుంది. బేగంపేట 10% కూడా దిగి కాదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు దురదృష్టి ఆలోచించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ తెచ్చారు. ఆ రోజు 5,000 ఎకరాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్ణయిస్తే చాలా మంది ఆయన ఎగతాళి చేశారు. ఉంది కదా ఒక ఎయిర్పోర్ట్, మళ్ళీ ఎయిర్పోర్ట్ దూరం అయిపోయింది అన్నారు చాలా మంది అన్నారు. కానీ ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ కూడా ఇంకా ఫ్యూచర్లో సరిపోయే స్టేజ్లో లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు రాబోయే 50 సంవత్సరాలని అమరావతిని దృష్టి పెట్టుకొని ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలా. ఉండే ఎయిర్పోర్ట్ చాలదు. అందుకని ఒక 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్కి యాక్చువల్గా శంషాబాద్ లాగా సేకరించమన్నారు. తర్వాత స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఒక 2,500 ఎకరాలు యాక్చువల్గా చేయమన్నారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్లో నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అవును సార్. నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు హైదరాబాద్ వైబ్రేషన్ వచ్చింది. అంటే అక్కడ అపార్ట్మెంట్ కట్టారు, విల్లాస్ కట్టారు, ఫ్లైఓవర్స్ కట్టారు, ఉన్న గచ్చిబౌలి స్టేడియం అన్ని ఆ టైంలో వచ్చింది. అవన్నీ వచ్చినాయి. అవును. ఇలా స్టేడియం వచ్చి ఒక్క ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ జరిగితే విదేశాల నుంచి కూడా వస్తారు. వాళ్ళకి హోటల్స్ అవసరం అయినప్పుడు హోటల్స్ కడతారు. దాంట్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రానికి జిఎస్టీ వస్తుంది. ఇలా మల్టిపుల్ యాక్షన్ జరగాలంటే ఖచ్చితంగా ఒక ఎయిర్పోర్ట్ ఉండాలా, ఒక ఇంటర్నల్ స్పోర్ట్స్ సిటీ ఉండాలా, తర్వాత స్మార్ట్ సిటీస్ ఉండాలి. దానికి ఒక 10,000 ఎకరాలు చేయమన్నారు. అయితే జనరల్గా ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటారు. మేము కూడా ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటాం అనుకున్నాం. అయితే ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటే రైతులు నష్టపోతారని అక్కడున్న ప్రజాప్రతినిధులు యాక్చువల్గా చెప్పారు. సార్ ల్యాండ్ అక్విజిషన్ అయితే చాలా నష్టపోతారు, ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తారు తీసుకోండి అంటే. అయితే ల్యాండ్ పుల్లింగ్లో ఉన్నది ఏంటంటే మనకు మిగిలేదు 25% ల్యాండ్ పుల్లింగ్లో. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళకు కొంత తిరిగి ఇవ్వాలి. అదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కొంత ల్యాండ్ ఉండాలి. ఏది దాన్ని సేల్ చేయడానికి. ప్రభుత్వానికి ఫైనల్గా మిగిలేదు 25%. అంటే 10,000 ఎకరాలు మనం సేకరించాలంటే 40,000 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ పోవాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్కే ముందడుగేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, అధికారులు యాక్చువల్గా గ్రామ సభలు పెడుతున్నారు. గ్రామ సభలు అయితే ఆల్రెడీ దాదాపు ఒక 30,000 ఎకరాలు ఇవ్వటానికి యాక్చువల్గా 90% యాక్సెప్ట్ చేశారు. ఆ విధంగా ఈరోజు మా శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ వర్క్ చేస్తున్నారు. బహుశా ఈ మంత్ ఎండింగ్కి ఒక క్లారిటీ వస్తే దాని మీద ముందు పోవడం జరుగుతుంది. ల్యాండ్ పుల్లింగ్ కంటే కూడా ల్యాండ్ అక్విజిషన్ అయితే మాకు చాలా ఈజీ. ఎందుకంటే నోటిఫికేషన్ ఇస్తాం, కలెక్టర్ గారు చట్టం ప్రకారం తీసేసుకుంటారు. 2013 చట్టం ప్రకారం అది వెరీ సింపుల్. కానీ రైతు సోదరులు నష్టపోతారు, వద్దు రైతు సోదరుని అడిగి చేయండి అని ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా చెప్తే ఆ వర్క్ జరుగుతుంది.